బుడమేరు వరద సింగనగర్ ప్రాంత వాసుల్ని కన్నీరు పెట్టిస్తోంది. మొదటి అంతస్తు వరకు ఇళ్లలోకి నీరు చేరడంతో ముసలి మూతక పిల్ల జల్లా అంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు వెళుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్ని సింగనగర్ ప్రాంతం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పొంగిపోవడంతో కూడా మొత్తం సింగనగర్ కాలనీ మొత్తం కాలనీ మునిగిపోయాయి. మనం చూసిన ప్రస్తుతం ఇక్కడ బుడమేరు వాగు ఎలా ఉధృతుందని చూసి మనం కళ్ళతో చూస్తున్నాము. ఇక్కడ అన్ని ఇళ్ళు కూడా మునిగిపోయాయి. కొద్ది వందల మంది వేలాది మంది కూడా ఇక్కడ తమ కుటుంబాలతో కూడా ప్రాణాలు అరచేత పెట్టుకొని కూడా వాళ్ళు బిక్కుమంటూ కూడా బయటకు వస్తున్నారు. చాలా మంది కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోట్లు కావచ్చు, ఇతర మార్గాల ద్వారా కూడా స్థానికుల సాయంతో కూడా వాళ్ళంతా ఒడ్డుకు చేరుతున్నారు. చాలా మంది కూడా ఇక్కడ ఉండే సింగనగర్ ఏరియా ప్రాంతం అంతా కూడా అందరూ కూడా ఇల్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. చాలా మంది కూడా తమ సామాన్తో పాటు పిల్ల పాపలు వృద్ధులు అని తేలేకుండా ప్రాణాలు అరచేతులు పెట్టుకొని ఇక్కడ నుంచి ఎటున్నా ప్రభుత్వం షెల్టర్ కమించే చోటు కూడా వాళ్ళంతా వెళ్తున్నారు. ప్రస్తుతం చూసుకుంటే మనం ఇక్కడ చాలా మంది స్థానికులు కూడా ఎలాంటి ఇబ్బంది పడుతున్నారో మనం చూసుకుందాం. స్టార్టింగ్ వచ్చేసరికి ఇది 2 రోజుల ముందే వచ్చింది సార్. ఇలాగా అంటే బుడమేరు వంతెన మునిగిపోయి ఇటువైపు మొత్తం సింగనగర్, రాజరాజేశ్వరిపేట, ప్రకాష్ నగర్, పైకపురం మొత్తం కూడా అన్ని మునిగిపోయినాయి. సో అయితే మన ప్రభుత్వం ఏదైతే ఉందో ఎవరెవరి అధికారులు వచ్చి కూడా అందరు అధికారులు వచ్చారు, మొత్తం చూశారు. హెలికాప్టర్లో కూడా చంద్రబాబు నాయుడు వచ్చి అందరూ చూశారు. జనానికి ఏ ఇబ్బంది లేకుండా సురక్షితంగా బోట్లు పెట్టించుకుని తీసుకెళ్తారు, సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. ప్లస్ ఏంటంటే భోజనానికి ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా భోజనాలు పంపిణీ చేయడం కానీ, పూట కూడా పాల ప్యాకెట్లు ఇవ్వటమే కానివ్వండి, బిస్కెట్ ప్యాకెట్లు పంపించడం కానీ, చిన్నపిల్లలు మంచిగా చూసుకోవటం, సురక్షిత ప్రాంతాలకి ఎక్కడెక్కడైతే ఉన్నారో ఇబ్బంది పడుతున్నారు చిన్నపిల్లలు కానీ, పెద్దలు కూడా, ముసలి కానీ, ముతకోళ్ళు కానీ అందరూ తీసుకుని వెళ్ళి సురక్షిత ప్రాంతాలకు తీసుకుని వెళ్ళడానికి కూడా మంచిగానే చేస్తున్నారు ప్రభుత్వం. లైవ్లో విజువల్ తీసుకోవచ్చు. స్థానికులంతా ఇక్కడ పడవతో కావచ్చు అంటే ఒక తాడును ఆసరా చేసుకొని కూడా వాళ్ళు లోపల కాలనీ వాళ్ళ నుంచి ఎవరైనా సహాయం అందిస్తే వాళ్ళకి సహాయం చేసే విధంగా కూడా ఇక్కడ స్థానిక యువకులు కూడా పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. అలాగే ప్రభుత్వం కూడా ఇక్కడ ఆహార పంపిణీ చేస్తున్నా కూడా పెద్ద ఎత్తున అంటే ఇళ్లలో ఇరుక్కుపోయిన వాళ్ళకి ఆహారం అందట్లేదు, బయట మొత్తం ఆహారం అంతా కొద్దిగా వేస్ట్ అవుతుందని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. సార్ ఇక్కడ చెప్పండి సార్, ఇక్కడ అదే మొత్తం చూసుకుంటే వాళ్ళు తాము సురక్షితంగా ఇక్కడ ప్రాంతం బయటపడుతున్నాము, తమ కుటుంబం ఎక్కడ ఉంది కూడా అర్థం కావట్లేదు, పిల్ల పాపలంతా ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు వెళ్ళిపోయారు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కొందరు చూసుకుంటే మటుకు తమ ఫ్యామిలీస్తో అంతా కూడా సామాన్తో పాటు ఇక్కడ మొత్తం అరచేత పట్టుకొని కూడా ప్రాణాలు అరచేత పట్టుకొని కూడా బయటకు రావడం జరిగింది. 10 కాదు 100 కాదు కొన్ని వేల మంది కూడా ఇక్కడ నుంచి సింగనగర్ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా స్థానికులంతా పెద్ద ఎత్తున కూడా తమ సామాన్తో పాటు కూడా పిల్ల పాపలు ఆఖరికి తమ ఇంట్లో పెంపుడు జంతువులను కూడా వాళ్ళు తీసుకొని బయటకు వచ్చే పరిస్థితి ఉంది. ఒకవైపు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, మరోవైపు స్థానిక ప్రభుత్వ యంత్రాంగం కూడా ఇక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే కొన్ని ఇంకా బోట్లు అక్కడైతే ట్రాఫిక్లో ఇరుక్కుపోయి ఆ బోట్ల నుంచి కూడా తమకు అందితే కూడా ఇక్కడ నుంచి తరలిందుకు కూడా మాకు ఎంతో కొంత మేలు జరుగుతుందని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. మనం వస్తువుని చూస్తున్నాం సింగనగర్లో చూడండి, దాదాపు 100 మంది ఇక్కడ బోట్లో వస్తున్నారు. ఆ బోట్లో నుంచి వాళ్ళు సురక్షితంగా ఒడ్డుకు తీసుకొని కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళంతా గత 2 రోజులుగా కూడా ఇక్కడ ఇళ్లలో ఇరుక్కుపోయిన వాళ్ళు స్థానికుల సాయంతో బోట్లలో కూడా వాళ్ళంతా ఇక్కడికి ఒడ్డుకు చేరుస్తున్న వాళ్ళని పిల్ల పాపలు కావచ్చు, మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఇలా మొత్తం మీద పెద్ద సంఖ్యలో కూడా వాళ్ళంతా కూడా ఒడ్డుకు చేరే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు వాళ్ళకి ఒడ్డుకు తీసుకొచ్చే ప్రయత్నంతో పాటు వాళ్ళకి సురక్షిత ప్రాంతాలకు కూడా చేరే విధంగా చర్యలు తీసుకున్నారు. అయితే వాళ్ళకి స్థానికంగా కొన్ని పాలు కావచ్చు, ఆహారం కావచ్చు, నీళ్లు కావచ్చు కూడా ఇంకా అందరదని చెప్పేసి కొందరు తమ ఆర్తనాదాలు చెబుతున్నారు. ప్రభుత్వం ఇంకా లోతట్టు ప్రాంతాలకు వెళ్ళి తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి కూడా ఇక్కడ సింగనగర్ ప్రాంత కాలనీ ప్రజలకు కోరుతున్నారు. అయితే ఇక్కడ ఇంకా ఈ మొత్తం నీరంతా బుడమేరు నుంచి పొంగిన నీరంతా కూడా మొత్తం వెళ్లే విధంగా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే కాలనీల మటుకు ఇదంతా సాధారణ పరిస్థితి రావడం మటుకు మరో వారం రోజులు కూడా పైన పడుతుందని చెప్పేసి కూడా స్థానికులంతా చెప్తున్నారు. గత 10 ఏళ్లలో కూడా ఇలాంటి బుడమేరు చెరువు ఇంత పెద్ద ఎత్తున ఉప్పొంగడం కూడా మేము చూడలేదని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. మొత్తం చూసుకుంటే ఒకవైపు బుడమేరు పొంగిపోవడం కాబట్టి మరోవైపు చూసుకుంటే కృష్ణానది ప్రవాహక ప్రాంతం కూడా అటు సైడ్ కూడా అంటే వారధి వైపు ఉన్న అటువైపు కాలనీలు కూడా మొత్తం కూడా మునిగిపోయాయి. పెద్ద ఎత్తున మొత్తం చూసుకుంటూ విజయవాడ నగరం మొత్తం కూడా చుట్టుముట్టు కూడా వచ్చే మూడు వైపులు కూడా జలవిలయంతో మొత్తం అంతా స్థానికులంతా బాధపడుతున్నారు. పెద్ద ఎత్తున ఇక్కడ వాళ్ళంతా చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. మాకు ఇంకా ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సహాయం కావాలని చెప్పేసి కూడా వాళ్ళంతా ఆర్తనాదాలు చేస్తున్నారు. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ దాస్తో శ్రీనివాస్, సింగనగర్ నుంచి.